శివుడి వరంతో అశ్వత్థామ ప్రమదగణాలు వాళ్ళందరి మధ్యలో అశ్వత్థామ ఆ కత్తితో ఎలా ఉన్నాడంటే భయంకరమైన రాక్షసుడు వస్తే ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. దృష్టద్యుమ్నుడు కళ్ళు తెరిచి లేచి కూర్చునే అవకాశం కూడా ఇవ్వకుండా తన్నేసి గుండెల మీద మోకాళ్ళు పెట్టి, ఒరే దుర్మార్గుడా, నా తండ్రిని చంపిన నీకు వీరమరణం ఎలా రాణిస్తాను అనుకున్నావు? దృష్టద్యుమ్నుడు గట్టిగా ఊపిరి తెచ్చుకొని, అశ్వత్థామ, నన్ను ఇలా చంపకు, ఇంత నీచమైన చావు నాకు ఇవ్వకు. నేను దృష్టద్యుమ్నుడిని చంపేశాను, ఉప పాండవులని చంపేశాను, శిఖండిని చంపేశాను. కానీ పాండవులు, శ్రీకృష్ణుడు ఎంత వెతికినా ఈ శిబిరాలలో కనిపించలేదు మామ. పాండవులను చంపకపోయినా ఉప పాండవులని చంపావు. పాండవులు ఆ మాట వింటేనే లోపల సగం చచ్చిపోతారు. హాయ్ హలో, వెల్కమ్ టు తత్వాలెన్స్. శివుడు వరం పొందిన తర్వాత అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు కలిసి పాండవుల శిబిరం దగ్గరకు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. సో నమస్తే అపర్ణ గారు. హాయ్ రక్షిత, ఎలా ఉన్నారు? బాగున్నాను. శివుడి వరంతో అశ్వత్థామతో కలిసి కృతవర్మ, కృపాచార్యుడు కలిసి పాండవ శిబిరాల వైపు వెళ్ళారు కదా. వాళ్ళతో పాటు ప్రమదగణాలు కూడా, అంటే రకరకాల ఆకృతులలో ఉన్న దెయ్యాల లాంటి వాళ్ళందరూ కూడా అశ్వత్థామకి తోడుగా పాండవ శిబిరాల వైపు వెళ్ళారు. పాండవ శిబిరాలలోకి ఎంటర్ అవుతూనే అక్కడ కాపలాదారులందరినీ శివుడు ఇచ్చిన కత్తితో అశ్వత్థామ చంపేశాడు. ప్రమదగణాలు వాళ్ళందరి మధ్యలో అశ్వత్థామ ఆ కత్తితో ఎలా ఉన్నాడంటే ఏదో వేరే లోకం నుండి ఒక భయంకరమైన రాక్షసుడు వస్తే ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. అందరూ అసలు చాలామంది అశ్వత్థామని గుర్తుపట్టల. ఆ కాపలాదారులందరినీ అలా అంత పెద్ద పవర్ఫుల్ కత్తితో అశ్వత్థామ చంపుతూ ఉంటే వీడెవడో బ్రహ్మ రాక్షసుడు వచ్చేసాడు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ గట్టిగా అరుస్తూ ఎవరో రాక్షసుడు వచ్చేసాడు అని పరుగులు తీసి బయటకు పారిపోవాలని చూస్తున్నారనమాట. బయటకి పారిపోవాలంటే ఈ కృతవర్మ, కృపాచార్య ఏం చేశారు? పాండవ శిబిరాలలోకి వెళ్లకుండా వాళ్ళ ఎగ్జిట్, ఎంట్రన్స్ ఏదైతే ద్వారాలు ఉంటాయో అక్కడ ఉండి ఎవరైతే బయటకు వస్తున్నారో వాళ్ళందరినీ నిర్దాక్షిణ్యంగా చంపి పడేస్తున్నారనమాట. అశ్వత్థామ పాండవ శిబిరాలలోకి వెళ్ళినప్పుడు అక్కడ చాలా శిబిరాలు ఉన్నాయి కదా, ఎంతో మంది రాజులు, ఎన్నో వేల మంది ఉన్నారు కదా. ఒక్కొక్క శిబిరంలోకి వెళ్ళి ఎక్కడ పాండవులు ఉన్నారు, ఎక్కడ దృష్టద్యుమ్నుడు ఉన్నాడు అని వెతుకుతున్నాడు. ఫస్ట్ దృష్టద్యుమ్నుడి శిబిరమే కనిపించింది చాలా శిబిరాలు దాటిన తర్వాత. సో దృష్టద్యుమ్నుడు కనిపించేసరికి దృష్టద్యుమ్నుడు ఏంటి, నిద్రపోతున్నాడు హాయిగా. బయట జరుగుతున్నది ఆయనకి తెలియట్లా. ఆయన గెలిచేసాము, ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు అని హాయిగా నిద్రపోతున్నాడు. అయితే వెంటనే శిబిరంలోకి వెళ్ళిన అశ్వత్థామ దృష్టద్యుమ్నుడు కళ్ళు తెరిచి లేచి కూర్చునే అవకాశం కూడా ఇవ్వకుండా అతనిని కాళ్ళతో తన్నేసి గుండెల మీద మోకాళ్ళు పెట్టి అతనిని చావకొట్టాడనమాట. చావకొట్టిన తర్వాత మామూలుగా అయితే శివుడి వరంతో పొందిన కత్తి ఉంది, ఆ కత్తితో చంపేయచ్చు. కానీ అలా చంపకుండా నా తండ్రిని నువ్వు అస్త్రాలు త్యాగం చేసిన తరువాత నిర్దాక్షిణ్యంగా, అన్యాయంగా చంపేశావు. నువ్వు అసలు ఇలాగా కత్తితో మరణిస్తే ఏంటంటే ఎప్పుడైనా వీర మరణం పొందినప్పుడు వాళ్ళందరూ కూడా స్వర్గానికి వెళ్తారు. కానీ అలా కాకుండా నిన్ను కుక్క చావు చంపుతాను అని అతని గుండెల మీద పిడిగుద్దులు గుద్దుతున్నాడు. దృష్టద్యుమ్నుడికి కొంచెం గాలి పీల్చుకునే ఇది కూడా రాలేదనమాట. అటు ఇటు తంతు ఆ పిడిగుద్దులు గుద్దుతూ నానా యాచ పెడుతుంటే దృష్టద్యుమ్నుడు గట్టిగా ఊపిరి తెచ్చుకొని, అశ్వత్థామ, నన్ను నువ్వు చంపు, కానీ ఇలా చంపకు, ఇంత నీచమైన చావు నాకు ఇవ్వకు. దయచేసి నీ దగ్గర ఉన్న కత్తితోనూ, నీ అస్త్రంతోనూ, శస్త్రంతోనూ నన్ను చంపి నాకు వీర మరణం ప్రసాదించు అని ప్రాధేయపడతాడనమాట. అశ్వత్థామ ఉండి, ఒరే దుర్మార్గుడా, నా తండ్రిని చంపిన నీకు వీరమరణం ఎలా రాణిస్తాను అనుకున్నావు? ఇదంతా చాలామంది అక్కడ పారిపోతూ చూస్తారు కదా. రాజులు ఉన్నారు, ఇంకా వేరే రాజులకు సంబంధించిన సైనికులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరూ చూశారు దృష్టద్యుమ్నుడిని ఎవరో చంపేశారు, వాడు మనిషి కాదు అని ఇంకా గట్టిగా అరుస్తూ అందరినీ లేపుతున్నారు. పారిపోండి, పారిపోండి, ఎవడో బ్రహ్మరాక్షసుడు మనందరినీ చంపడానికి వచ్చాడు
అని అందరినీ నిద్రలేపి అలర్ట్ చేస్తున్నాడనమాట. ఈ మాటలు ఎవరెవరు విన్నారు? శిఖండి, ఉప పాండవులు విన్నారు. ఉప పాండవులు అంటే ఎవరంటే ద్రౌపది భర్తలైన పాండవులకి పుట్టిన 5 పిల్లలు. వాళ్ళు విన్నారు. శిఖండి, ఉప పాండవులు వెంటనే నిద్రలేచి అతను అశ్వత్థామ అనే విషయం వాళ్ళకి అప్పటికి తెలీదు. తెలియకపోయినా వాడెవడో వచ్చాడు, మన వాళ్ళని చంపుతున్నాడు, మనం ఫైట్ చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు రెడీ అయ్యి వాళ్ళ అస్త్రాలు, శస్త్రాలు, కత్తులు అన్నీ తీసుకొని అశ్వత్థామ ఎటున్నాడో అటు వస్తున్నారు. ఈలోపే అశ్వత్థామ దృష్టద్యుమ్నుడిని చంపేసి మళ్ళీ ఆ వింటినారిని అలాగే తన విల్లుకి నీట్‌గా కట్టేసుకొని తర్వాత పక్కనే ఉన్న శిబిరానికి వెళ్ళాడు. అక్కడ ఉత్తమౌజుడు, యుధామన్యుడు ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా చంపేశాడు. ఎవ్వరికీ అసలు ప్రమదగణాలు ఒకవైపు అటాక్ చేస్తున్నాయి. ఆ కత్తి చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. ఇలా ఒక వేటేస్తే తలలు తెగి కింద పడుతున్నాయి. అలా ఉత్తమౌజుడిని, యుధామన్యుడిని చంపేసి కొంచెం దూరం వెళ్తుంటే అక్కడ శిబిరాలకు బదులుగా మామూలుగా యుద్ధంలో వాడే ఏనుగులుంటాయి, గుర్రాలుంటాయి. ఇవన్నిటిని పెట్టే ఒక ప్రదేశం ఉంటుంది కదా! ఆ ప్రదేశం కనిపించింది. మామూలుగా అయితే అశ్వత్థామ చంపాలని వెళ్ళింది పాండవులని. కానీ వాళ్ళు కనిపించట్లా. కానీ కనిపించిన వాళ్ళందరినీ చంపుతున్నాడు. అలా అన్యాయంగా పశువులని, అంటే ఎవరైతే గుర్రాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ గుర్రాలని, ఏనుగులని అన్నిటినీ ఆ శివుడిచ్చిన కత్తితో నరుక్కుంటూ పోతున్నాడు. సో అలా నరుకుతూ మనుషులా, పశువులా, ఎవరు ఏంటి ఏమీ చూడకుండా అలా నరుకుతూ వెళ్తుంటే తన శరీరం అంతా రక్తం అంటుకుంది. ఎంతోమందిని చంపాడు. ఒక పెద్ద కత్తి మెరుస్తున్న చేతిలో కత్తి, చుట్టూ ప్రమదగణాలు. ఇమాజిన్ అసలు ఎంత భయంకరంగా ఉండుంటాడు అప్పుడు అశ్వత్థామ. తనకి మామూలుగా దృష్టద్యుమ్నుని చంపిన తర్వాత కాస్తైనా తన పగ చల్లారుండాలి. ఎందుకంటే తన మెయిన్ గోల్ దృష్టద్యుమ్నుడు తన నాన్నని చంపాడు కాబట్టి దృష్టద్యుమ్నుని చంపాలి అని. దుర్యోధనుడిని ఓడించారు మోసం చేసి కాబట్టి పాండవుల్ని కూడా చంపాలి అన్న ఉద్దేశంతో ఇంకా ఆ కోపం ఒక ప్రళయ రూపంలోకి వచ్చేసాడు అశ్వత్థామ. వచ్చేసి అలా అందరి మీద ఎగబడటం, తలలు నరికేయటం, అందరి మీద ఎగబడటం, తలలు నరికేయటం ఇదే జరుగుతోంది. ఆ తర్వాత ఇంకొన్ని శిబిరాలలో పాంచాలురున్నారు. వాళ్ళందరినీ కూడా చంపేశాడు. శిఖండి, ఉప పాండవులు, అలాగే కొంతమంది ప్రభద్రకులు వీళ్ళందరూ అశ్వత్థామని నిలువరించడానికి అతను ఎలా అయితే మారణకాండ చేసుకుంటూ వెళ్తున్నారో ఆ వైపు వెళ్ళి అతని ముందుకొచ్చారనమాట. ఒకవైపు అశ్వత్థామ, అతని చేతిలో శివుడి వరంతో పొందిన కత్తి, చుట్టూ విపరీతమైన వికృత ఆకృతులలో ఉన్న ప్రమదగణాలు. వాళ్ళెదురుగా శిఖండి, ఉప పాండవులు, ప్రభద్రకులున్నారు, మత్స్యదేశపు రాజులున్నారు. ఉప పాండవులలో యుధిష్ఠిరుడి కొడుకు అంటే ధర్మరాజు, ద్రౌపదికి పుట్టిన ప్రతివింధ్యుడు కత్తి తీసుకొని అశ్వత్థామ మీదకి పరిగెత్తాడు. అశ్వత్థామ ఒక్క వేటులో ప్రతివింధ్యుడిని చంపేశాడు. వెంటనే భీముడు, ద్రౌపదికి పుట్టిన శృతసోముడు తన కత్తి తీసుకొని వెళ్ళాడు. అశ్వత్థామ తన చేతిలో ఉన్న శివుడి వరంతో పొందిన కత్తి ఉంది కదా, దాంతో అతని కత్తిని విరక్కొట్టి శృతసోముణ్ణి కింద పడేసి అతని తల నరికేశాడు. వెంటనే నకులుడికి, ద్రౌపదికి పుట్టిన శతానీకుడు వెళ్ళాడనమాట. శతానీకుడి దగ్గర చక్రాయుధాలు చాలా రకాలు ఉంటాయి. అందులో ఒక పవర్ఫుల్ చక్రాయుధం శతానీకుడి దగ్గర ఉంది. దాంతో అశ్వత్థామని కాసేపు నిలువరించి అశ్వత్థామని గాయపరిచాడు. అశ్వత్థామని గాయపరిచేసరికి చాలా కోపం వచ్చేసింది అశ్వత్థామకి. వెంటనే శతానీకుడిని కింద పడేసి అతని ముఖం మీద విపరీతంగా కొట్టి అతని తల నరికేశాడు. ఆ తర్వాత సహదేవుడికి, ద్రౌపదికి పుట్టిన శృతసేనుడు వెళ్ళాడు. శృతసేనుడిని కూడా వెంటనే చంపేశాడు. తన కళ్ళ ముందే తన 4 బ్రదర్స్ ఇట్లా చిటికలో చనిపోయారు. అర్జునుడికి, ద్రౌపదికి పుట్టిన శృతకీర్తి అది చూసి తట్టుకోలేకపోయాడనమాట. వెంటనే అతని దగ్గర ఉన్న ఖడ్గం తీసుకొని వెళ్ళి అశ్వత్థామతో ఫైటింగ్ చేయడం మొదలుపెట్టాడు. కానీ అశ్వత్థామకి శివుడి వరం ఉంది, అసలు ఎవ్వరూ ఆపలేరు. సో దానివల్ల శృతకీర్తి కూడా వెంటనే చనిపోయాడు. అశ్వత్థామ పాండవుల్ని చంపలేకపోయినా ఉప పాండవులని చంపేశాడు. ఆ తర్వాత శిఖండితో యుద్ధం చేసి శిఖండిని 2 ముక్కలుగా నరికేసి చంపాడు. తర్వాత ప్రభద్రకులని కూడా చంపాడు.
ఈలోపు వాళ్ళు ఆల్రెడీ వెళ్ళి చాలా సేపు అయింది. చాలామంది కనిపించిన వాళ్ళని, పారిపోతున్న వాళ్ళని, జంతువులని, మనుషులని, సేవకులని, రాజులని ఏ తేడా లేకుండా ఊచకోత కోసాడు ఆ రాత్రంతా అశ్వత్థామ. ఇంతలోకి కొంచెం తెల్లవారడం మొదలుపెట్టింది. సూర్యుడు ఉదయిస్తున్నాడు. దాంతో అశ్వత్థామ చాలా మందిని చంపేసి బయటకొచ్చాడు. ఎక్కడైతే కృతవర్మ, కృపాచార్యుడు ఉన్నారో అక్కడికొచ్చాడు. రొప్పుతూ, ఆయాసపడుతూ, ఒళ్ళంతా రక్తం. అసలు అశ్వత్థామ చూడటానికి నిజంగానే పెద్ద బ్రహ్మ రాక్షసుడేమో అని కృతవర్మ, కృపాచార్యుడు కూడా భయపడ్డారట అతన్ని అలా చూసి. అలా వచ్చి కృపాచార్యుడితో, మామా నేను దృష్టద్యుమ్నుడిని చంపేశాను, ఉప పాండవులని చంపేశాను, శిఖండిని చంపేశాను, మత్స్య రాజ్యానికి సంబంధించిన వాళ్ళని, ప్రభద్రకులని ఎంతో మందిని చంపేశాను. కానీ పాండవులు, శ్రీకృష్ణుడు ఎంత వెతికినా ఈ శిబిరాలలో కనిపించలేదు మామా అని అన్నాడు. అంటే అప్పుడు కృపాచార్యుడు అన్నాడు, పోనీలే వాళ్ళు కనిపించకపోతే కనిపించకపోయారు, నువ్వు దృష్టద్యుమ్నుడిని చంపావు, ఉప పాండవులని చంపావు కదా, ఇక పద మనం వెళ్దాము అంటే అశ్వత్థామ అంటాడు, అదేంటి మామ, మన రాజుకి, రాజు అంటే అశ్వత్థామకి రాజు అంటే కేవలం దుర్యోధనుడే, దుర్యోధనుడు ఓడిపోయాక కూడా మన రాజుకి నేను చెప్పాను పాండవులని చంపితే కానీ నీ దగ్గరికి రాను అని, ఇప్పుడు నేను ఏ ముఖం పెట్టుకొని మన రాజు దగ్గరికి వెళ్ళాలి అని అడుగుతాడు. అంటే కృపాచార్యుడు అంటాడు, నువ్వేం మాట్లాడుతున్నావు, పాండవులను చంపకపోయినా ఉప పాండవులని చంపావు అంటే దాదాపుగా పాండవులు ఆ మాట వింటేనే లోపల సగం చచ్చిపోతారు, అంతకు మించి ఇంకేం కావాలి, జీవితాంతం ఉప పాండవులని తలుచుకున్నప్పుడల్లా వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు, అలాంటి ఘనకార్యం చేసావు నువ్వు, మనం రారాజు దగ్గరికి వెళ్ళి ఈ గొప్ప విషయం చెప్పాల్సిందే అని కృపాచార్యుడు, కృతవర్మ అశ్వత్థామని తీసుకొని ఎక్కడైతే సమంత పంచకంలో కాళ్ళు విరిగిపోయి రక్తపు మడుగులో పడి ఉన్నాడో దుర్యోధనుడు అక్కడికి బయలుదేరుతారు. నిజంగా మీరు మహాభారతం గురించి ఇలా వివరిస్తూ ఉంటే విన్నా కొద్దీ ఇంకా వినాలని అనిపిస్తుంది మ్యామ్ నిజంగా. థ్యాంక్ యూ రక్షిత. నేను ఇంకా చాలా సింపుల్గా చెప్తున్నానమాట. కానీ మన లిపి ఎపిక్స్ యాప్లో మహాభారతం వివరణాత్మక కథలలో అసలు కురుక్షేత్ర యుద్ధం 18 రోజుల్లో కూడా ద్రోణాచార్యుడు ఎప్పుడైతే చనిపోతాడో అసలు ఆ టైం నుండి వేరే లెవెల్లో ఉంటుందన్నమాట యుద్ధం. ఒక రాత్రంతా యుద్ధం చేస్తారు కదా ద్రోణాచార్యుడు చనిపోకముందు. ఆ యుద్ధం రోజు కూడా అసలు ప్రతి ఒక్కళ్ళు ఘటోత్కచుడు చనిపోతాడు, ఇలా ఎన్నో జరుగుతాయి. అవన్నీ నేను మాటల్లో చెప్పటం కాదు, మీరు లిపి ఎపిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అవి వింటే అసలు మీరు పెద్ద పెద్ద సినిమాలు, యాక్షన్ సినిమాలు ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా, అవన్నీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి. అసలు ఏంటి, ఒక 5000 సంవత్సరాల క్రితం వేదవ్యాసుడు రాసిన మహాభారతంలో ఇంత అద్భుతమైన స్క్రీన్ ప్లే ఏంటి. ఇప్పుడు ఎన్ చాలా పర్వాలున్నాయి, 18 పర్వాలున్నాయి. అండ్ 18 రోజుల యుద్ధం, ఎన్నో లక్షల మంది చనిపోయారు. అలాంటప్పుడు కూడా మనకెక్కడ కన్ఫ్యూజన్ రాకుండా అసలు అక్కడ యుద్ధంలో ఏం జరుగుతుంది అనేది ఎంతో క్లియర్గా ఉంటుంది. అండ్ యూ కెన్ విజువలైజ్ ఇట్ యాక్చువల్లీ. సో డెఫినెట్గా మీరు లిపి ఎపిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలా ఇంకా వివరంగా తెలుసుకోగలుగుతారు. అప్పుడు మీకు ఇంకా మంచిగా అర్థమవుతుంది మహాభారతం. సో డెఫినెట్గా డౌన్లోడ్ చేసుకోండి, మహాభారత పర్వాలన్నీ తెలుసుకోండి. అండ్ రక్షిత, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.